నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. మీ పెతాపమో మా పెతాపమో అంటూ విర్రవీగారు. దేక్లేంగే అంటూ సవాల్ విసిరారు. తొండి మాటలతో తొడగొట్టారు. చివరకు ఏమయ్యారు? సమస్త తెలంగాణ ప్రజల ముందు అబాసు పాలయ్యారు. తమకు అంత సీన్ లేదని వాళ్లకు వాళ్లే తేల్చి చెప్పుకున్నారు. ఉన్న కాస్తో కూస్తో పరువును కూడా నడీ బజారులో పోగొట్టుకున్నారు. వీళ్ల ధైర్యం ఇంతేనా, వీళ్ల దమ్ము ఇంతేనా అని తెలంగాణ సమాజం ఈసడించుకునేలా వ్యవహరించారు. నిజానికి రేవంత్ నడుపుతున్నది ప్రభుత్వం, పాన్ డబ్బా కాదు. 2.5 ఏళ్లుగా సాగిస్తున్నది పాలన, అవహేళన కాదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఆస్తులైనా అప్పులైనా అన్నింటికీ ప్రభుత్వం దగ్గర పక్కా లెక్కలు ఉంటాయి. చేసిన ప్రతి పనికి దస్త్రాలు ఉంటాయి. వాటిని మార్చడం కానీ మార్చడం కానీ ఎవరి తరం కాదు. ఇవన్నీ పట్టించుకోకుండా మైకుంది కదా అని, నోరుంది కదా అని నోటికొచ్చిన అంకెలతో రంకెలు వేస్తే ఏమవుతుంది? ఇదిగో ప్రజల ముందు చిల్లర మనుషులుగా నిలబడాల్సి వస్తుంది. ఎంత ఘోరం అంటే, గత ప్రభుత్వం మీద రేవంత్ అన్న ముఠ ఎన్ని నిందలు మోపింది, ఎన్నెన్ని మాటలు అన్నది, ఎంత రచ్చలేపింది, ఎంతెంత రొచ్చు వేసింది. అయినా ప్రజలేమన్నా పిచ్చోళ్ళ? ఏది చెప్తే అది నమ్మే గొర్రెల? ఎవరి మాట నిజమో ఎవరిది ఆరంభ సూరత్వమో తెలుసుకోలేనంత అమాయకుల? మిస్టర్ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్ గుర్తుపెట్టుకో అంటూ మాజీ మంత్రి హరీష్ రావు అందుకే మరోసారి చెడుగుడు ఆడేశారు. మంత్రి జూపల్లి లెటర్ విడుదల చేసిన నిమిషాల్లోనే సంగారెడ్డిలో పీపీటీ ద్వారా ఉన్న విషయాన్ని ఉతికి ఆరేశారు. అసలు సంగతిని కడిగి పాడేశారు. ఇంత జరిగిన మంత్రి జూపల్లి ఏమైనా మారాడా? అబ్బే, అంత సీనే లేదు. అలా మారితే ఆయన జూప్ పిల్లి అవుతారే కానీ జూపల్లి ఎందుకు అవుతారు? నిన్న తోక ముడిచిన ఘటన మరిచిపోకముందే జూపల్లి మరోసారి బీరాలు పలికాడు. టాట్ మేం చెప్పిందే నిజమని జబ్బలు చరుచుకున్నాడు. కత్తులు తిప్పి మీసాలు మెలేసినంత పనిచేశాడు. చొక్కా మడిచి మరోసారి సవాల్ విసిరాడు. తలబిరుసు మాటలు మాట్లాడాడు. సబ్జెక్టు లేకుండా, సరుకు లేకుండా పిచ్చి అల్లర్లంతా చేశాడు. నోటికొచ్చిన అంకెలతో రంకెలు వేశాడు. మాజీ మంత్రి హరీష్ రావుకు అందుకే చిరెత్తుకొచ్చింది. ఆధారాలతో సహా అసలు సంగతిని బయటపెట్టేశారు. జూపల్లి సవాళ్లు విసరడం సైలెంట్ అయిపోవడమేనా? అందుకే జూపల్లికి చుక్కలు చూపించిన హరీష్ రావు. జూపల్లిది పూటకో సవాల్, రోజుకో అడ్రస్ అంటూ ఫైర్. ధైర్యం లేకే జూపల్లి ముఖం చాటేశారని హరీష్ రావు ఆగ్రహం. గోల్ కొడదామనుకొని సెల్ఫ్ గోల్లో పడిపోయారని సెటైర్లు. వస్తానని చెప్పిన జూపల్లికి తెలంగాణ భవన్ కు వచ్చే ధైర్యం లేదా? దమ్ముంటే రాజీనామా చెయ్యాలని హరీష్ రావు మరో సవాల్. ఇంకా 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 జూపల్లి ఇంకా ఏమైనా జిమిక్కులు చేస్తావా? ఇంకా ఇప్పటికైనా సోయి తెచ్చుకో. నీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన వీడియో చూసుకో. జూపల్లి గారు, నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, మీ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐలో మీరు ఎన్ని అప్పులు చేసిన వివరాలన్నీ కూడా రివర్స్లో నీకు వాట్సాప్లో పంపుతున్నా, చదువుకో, రాజీనామా చెయ్యి అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. నువ్వు నాకు ఉత్తరం వాట్సాప్లో పంపినావు కదా, నేను నీకు వాట్సాప్లో పంపుతున్నా. నేను అసెంబ్లీలో మాట్లాడిన వీడియో పంపుతా, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎన్ని అప్పులు చేసిండో పంపుతా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ రోజు ఎంత అప్పు నీ గవర్నమెంట్ తెచ్చిందో కూడా నీకు పంపుతున్నా, చదువుకో, చీమునెత్తురుంటే రాజీనామా చేయమని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. మంత్రి జూపల్లి వ్యాఖ్యలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జూపల్లి సవాల్ కు ఆధారాలతో సహా దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చారు. వాట్సాప్ లో ఆధారాలు పంపుతున్నా చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయాలని జూపల్లికి ప్రతి సవాల్ విసిరారు. చచ్చిన పాము ఎన్నిసార్లు చంపుతారు? సంస్కారం ఉన్న వాళ్ళు ఆలోచించేది ఇదే. గులాబీ సైన్యం కూడా ఇలాగే ఆలోచించింది కాబట్టే సైలెన్స్ అయింది. కానీ ఇంతలోనే సందిట్లో సడేమియాగా జూపల్లి మరోసారి ఎంటర్ అయ్యాడు. హరీష్ రావు సవాలు విసరడానికి ఇదిగో ఇదే కారణం. ఒకసారి వినండి, జూపల్లి మరోసారి జూ పార్కులో పిల్లిలా ఏం మాట్లాడాడో. మీకు వీటిని వాట్సాప్ ద్వారా, సీల్డ్ కవర్లో పోస్ట్ ద్వారా
ప్లస్ మీ మెయిల్ అడ్రస్ నాకు వాట్సాప్ పెట్టండి. ఇప్పుడు నా వాట్సాప్ నుంచి నా ఫోన్ నుంచే మీకు వాట్సాప్ చేస్తా వీటిని ఫోటోలు తీసి. నేను చెప్పిన నేను రాజీనామా చేస్తా, మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి నేను ఇచ్చిన లెటర్లో ఉన్నది ఒక్క అంశం అబద్ధమైనా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి చెప్పిన. స్టాండ్ బై మై వర్డ్. అందుకే హరీష్ రావు మరోసారి జూపల్లి టార్గెట్ గా చెలరేగిపోయారు. అప్పుల మీద చర్చ అని జూపల్లి కృష్ణారావు పారిపోయారంటూ నిప్పులు చెరిగారు. తాను తెలంగాణ భవన్ కు వచ్చి ఉంటే జూపల్లి రాలేదని ముఖం చాటేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు మళ్ళొక్కసారి వాళ్ళ బట్టలు ఇప్పే పని పెడతాయి. వాళ్ళ కథ ఏందో, వాళ్ళ మాటలు ఏందో, వాళ్ళ లెక్క ఏందో ఒక్కసారి చెప్పుదామని అనుకుంటున్నాయి. జూపల్లి కృష్ణారావు గారు మన కేటీఆర్ గారు మాట్లాడితే 11 గంటలకు తెలంగాణ భవన్ వస్తున్నా చూసుకుందాం, నేను చెప్పింది తప్పైతే అప్పుడే అక్కడే రాజీనామా చేసిపోతా అని డైలాగ్ కొట్టిండు. జూపల్లి 11 బజే వస్తాడు కదా, నేను 10 బజేకే పోయి కూర్చున్నా. ఇక చెప్పుడేమో సవాలేమో నేనే తెలంగాణ భవన్ కు వస్తా అన్నాడు. ధైర్యం జాలనట్టుంది, తోక ముడిచిండు. నేను భవన్ కు రాను, అసెంబ్లీ ముంగట అమరవీరుల స్తూపం కాడు ఉంటే గిడికే రాండ్రి అన్నాడు. బంచిగాని బయలుదేరాను. నేను ఇక బయలుదేరితే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి అరెస్ట్ చేసి నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టాడు. రాకుండా మళ్ళీ ఇప్పుడు ఒక ఉత్తరం రాసిండు. ఆ ఉత్తరం రాసి నాకు వాట్సాప్ లో పెట్టిండు ఫోన్లో. ఉత్తరం ఏందో, ఆ కథ ఏందో, ఆయన సంగతి ఏందో ఒక్కసారి మీ ముంగట చెప్దామని అనుకుంటున్నాయి. పూటకో సవాలు, రోజుకో అడ్రస్. కేటీఆర్ రా, నువ్వు హరీష్ రావు నువ్వు రా అన్నాడు. మేము వచ్చినాం భయ్ అంటే నేనేమన్నాడు, మీరు కాదు కేసీఆర్ రావాలి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళా మాట మారుతుండు. పూటకో సవాల్, రోజుకో అడ్రస్, ఇది జూపల్లి తీరు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. జూపల్లికి ధైర్యం చాలలేదు కాబట్టే రాలేదని దుయ్యబట్టారు. గోల్ కొడదామనుకుంటే కాంగ్రెస్ సెల్ఫ్ గోల్లో పడిపోయిందని సెటిల్లు వేశారు. జూపల్లికి తెలంగాణ భవన్ కు వచ్చే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. తాను చెప్పింది తప్పైతే రాజీనామా చేస్తానన్న జూపల్లికి దమ్ముంటే రాజీనామా చెయ్యాలని సవాల్ విసిరారు. నేను చాలా సీనియర్, 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన. కేటీఆర్ హరీష్ రావు వస్తా, నేను రాను కేసీఆర్ వస్తేనే వస్తాను తప్పించింది. అంటే ధైర్యం జాలలే. 5 దగ్గర పనిచేసిన నేను చాలా సీనియర్ మంత్రి అన్నాడు. నీ సీనియర్ కథ ఏందో, నీ కథ ఏందో ఇప్పుడు చెప్తా. ఇక ఉత్తరం రాసింది, నాకు ఉత్తరం వాట్సాప్ లో వచ్చింది. ఆ ఉత్తరంలో ఏం చెప్పిండంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఇన్ని రోజుల పాటు ఆయన చాలా సీనియర్ మంత్రి, 5 దగ్గర పనిచేసాడు. మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఇవాళటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు 1,77,058 కోట్లు అని చెప్పిండు. డిసెంబర్ నుంచి 2026 జూన్ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న అప్పుల విలువ 1,77,058 కోట్లు మాత్రమే. సరే, అదే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు అసలు కలిపి 2,681 కట్టినా అన్నాడు. ఇక నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏ రోజు ఎన్ని అప్పులు తెచ్చింది ఆ ఫస్ట్ చూడండి. డిసెంబర్ 12, 2023 అంటే కాంగ్రెస్ వచ్చింది డిసెంబర్ 7, 2023. డిసెంబర్ 12, 2023 నాడు 500 కోట్లు. డిసెంబర్ 19, 2023 నాడు 500. మొత్తం తెచ్చుకుంటూ లాస్ట్ అప్పు ఎప్పుడు తెచ్చిండ్రు? జూన్ 30, 2026. ఇవాళ ఎంత డేటు? జూలై 3 తారీఖు. లాస్ట్ అప్పు ఎప్పుడు తెచ్చిందంటే జూన్ 30, 2026 నాడు 2,000 కోట్ల అప్పు తెచ్చిండు. అది 175వసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తెచ్చిన FRBM అప్పు. 1,86,087 కోట్లు. మరొకసారి జూపల్లిది పెట్టు. జూపల్లి ఏం చెప్పిండు? ఒక్క FRBM అప్పే, ఇంకా అన్ని కలిపితే కథ వేరు. జూపల్లి వస్తాడేమో సమాధానం చెప్దామనుకున్నామన్న హరీష్ రావు గన్ పార్క్ కు వెళ్లి సమాధానం చెప్దామనుకుంటే పోలీసులతో అరెస్టు చేయించారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ లో అయినా సరే సమాధానం చెప్దామనుకుంటే అక్కడికి కూడా రాలేదని విమర్శించారు. మొన్న అసెంబ్లీలో నేను గట్టిగా పట్టుకున్నా, నువ్వు చాలా అప్పులు చేసినావని మాట్లాడగా డేట్ కూడా చెప్తా, మీరు అసెంబ్లీ గూగుల్ కొట్టండి. మార్చి 18, 2026 అసెంబ్లీలో మేము గట్టిగా నిలదీస్తే రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో చూపిస్తా. మార్చి 18, 2026 నాడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా గవర్నమెంట్ 27 నెలల్లో చేసిన అప్పు 3,47,000 కోట్ల 294 కోట్లు అని చెప్పాడు. ఈ మాట 5 నెలల కిందది. ఇంక ఈ 5 నెలలది కలిపితే 4.5 లక్షలు అవుతుంది. 5 నెలల కిందనే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. 3,47,000
294 కోట్లు మేము అప్పు చేసినాం అధ్యక్ష. ఎప్పటి నుంచి? 1/12/2023 నుంచి అధ్యక్ష. బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు. జూపల్లి ఎంత చెప్పిండి అలా ఎంత? మళ్ళా చూపిన పోయి జూపల్లిని. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 3,47,000. అది ఎన్ని రోజులల్లా? 27 నెలల గవర్నమెంట్. అంటే ఇది ఏ తారీఖు చెప్పిండంటే మార్చి 18. మార్చి 18 నాడు చెప్పిండు. ఇవాళ ఎంత డేటు? జూలై 3. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు అయింది కదా. ఇంక 4 నెలలు కలిపితే 4.5 లక్షలు అవుతుంది. 4 నెలల కిందనే రేవంత్ రెడ్డి 3,47,294 కోట్ల అప్పు చేసిన అని ఎక్కడో చెప్పలే, నిండు అసెంబ్లీలో చెప్పిండు. మరి జూపల్లి ఏమంటుండే? 1,77,058 కోట్లు. ఇప్పుడు ఎవరిని కరెక్టు? రేవంత్ రెడ్డి కరెక్టా? జూపల్లిది కరెక్టా? మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పే 1,86,000 ఉంది. అన్ని కలిపితే 3,47,000 చేసిన అని రేవంత్ రెడ్డి చెప్పిండు. జూపల్లి ఏమన్నాడు? అంటే ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి? ఎవరు చేయాలి రాజీనామా? పాలమూరు బిడ్డవైతే, పౌరుషం ఉంటే, సీము నెత్తురుంటే తక్షణమే రాజీనామా చేయి మిస్టర్ జూపల్లి. కాంగ్రెస్ సర్కార్ 175 సార్లు అప్పు తెచ్చిందని, ఇప్పటి వరకు ఆర్బీఐ ద్వారా 1,86,087 కోట్లు అప్పు తెచ్చిందని లెక్కలతో సహా చూపించారు. జూపల్లి చీము నెత్తురు ఉన్న వ్యక్తి అయితే తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిజానికి రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారం జూన్ 30, 2026 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 1,86,067 కోట్లు అంటూ ఆధారాలను బయటపెట్టారు హరీష్ రావు. మార్చి 18, 2026న రేవంత్ అసెంబ్లీలో తాము చేసిన అప్పు 3,47,294 కోట్లు అని చెప్పారని నెలకో లెక్క చెబుతారా? ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయంటూ నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ 8 లక్షల కోట్ల అప్పు చేసిందని మన మీద బట్టగాల్చి మీదేస్తున్నారు. వేస్తున్నారా? అప్పుడేమో అసెంబ్లీ ఎన్నికల ముందు బట్టి విక్రమార్క ఏమన్నాడు? అరే మాది 100 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీని, పైసలు ఎట్లా సంపాదించాలనో మాకు తెలుసు, ప్రజలకు ఎట్లా ఇవ్వాలనో మాకు తెలుసు అని డైలాగ్ కొట్టినప్పుడు చెయ్యశాతగాక, నడపశాతగాక అబద్ధాలు చెప్పి 8 లక్షల కోట్ల అప్పని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గీడ మాట్లాడు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మాట్లాడు కాదు, నిండు అసెంబ్లీలో మిస్టర్ జూపల్లి నువ్వు కాదు, నీ ఆర్థిక మంత్రిని, నీ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని కడిగి పారేసిన. నువ్వేందో చర్చ అంటున్నావు. గీడేంది చర్చ? అసెంబ్లీలో మాట్లాడినా. నిన్ను, నీ ముఖ్యమంత్రిని, నీ ఉప ముఖ్యమంత్రిని, ఆర్థిక మంత్రిని, మొత్తం నీ క్యాబినెట్ ను, నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి నిండు అసెంబ్లీలోనే బీఆర్ఎస్ పార్టీ ఎఫ్ఆర్బిఎం కింద, కార్పొరేషన్ల కింద అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పు అంత కలిపి 4,17,000 కోట్లు మాత్రమే. తప్పైతే ఇక్కడే చెప్పండి, మాట్లాడదాం, నేను రెడీ అని లెక్కలన్నీ కూడా పూసగుచ్చినట్టు అసెంబ్లీలో చెప్పిన. ఒకవేళ నా లెక్క తప్పైతే మీదే గవర్నమెంట్, మీకు అధికారులు ఉన్నారు, వాడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆర్థిక మంత్రి ఉన్నాడు, మేం ప్రతిపక్షంలో ఉన్నాం అని అసెంబ్లీలో లేచి బల్ల గుద్ది చెప్తే ఒక్కడు మాట్లాడలే. ఒక్కసారి ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే, ఇంక్లూడింగ్ ఎఫ్ఆర్బిఎం లోన్, కాళేశ్వరం లోన్, మిషన్ భగీరథ లోన్, కార్పొరేషన్లు అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కట్టేటి కూడా కలుపుకొని 4,17,000 మాత్రమే. దీని మీద ఎప్పుడు ఎక్కడ ఏ టీవీ డిబేట్కైనా, ఎక్కడ బహిరంగ చర్చకైనా, ప్రజల మధ్యనైనా, శాసనసభలోనైనా ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్. అధ్యక్ష, అదే ఏడాది 1,77,000. 2 ఏళ్ళు నిండే వరకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? 3,47,000 అయింది. ఇప్పుడు లెక్క తీస్తే 4.5 లక్షలు అయింది. మరి జూపల్లి ఏమన్నాడు? అరే నువ్వేమో సీనియర్ మంత్రి అంటావు, నా అంత తెలివి ఎవరికి లేదంటావు,
నీ గవర్నమెంట్ ఎంత అప్పు చేసిందో కూడా తెలియని చేతగాని మంత్రివి నువ్వు. అబద్ధాలు మాత్రమే మాట్లాడే మంత్రివి. ఇంకా నువ్వు చర్చ, నీతో మాట. లెక్కలు తప్పు చెప్పినందుకు పాలమూరు బిడ్డవు అయితే చీము నెత్తురు ఉంటే వెంటనే రాజీనామా చెయ్యాలంటూ జూపల్లిని డిమాండ్ చేశారు హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు 4,17,000 కోట్లు మాత్రమేనని కేబినెట్ మొత్తాన్ని అసెంబ్లీలో కూర్చోబెట్టి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తప్పైతే చెప్పండి, మాట్లాడతా, చర్చకు సిద్ధమంటే ఆనాడు ఒక్కరూ లేవలేదు, తలలు కిందకు వేసుకున్నారని ఎద్దేవా చేశారు. జూపల్లి సీనియర్ మంత్రి అంటూనే కేబినెట్ ఎంత అప్పు చేసిందో తెలియదా అంటూ నిలదీశారు హరీష్ రావు. మీదో చర్చ, మీదో మాట అంటూ తూర్పారు పట్టారు. కాగ్ రిపోర్టు కూడా అదే చెప్పిందని లెక్కలు చూపించిన హరీష్ రావు తాను చెప్పింది, కాగ్ చెప్పింది ఒక్కటేనని చెప్పారు. అబద్ధాలు చెప్తూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దేశంలో ఏ రాష్ట్రం ఎంత అప్పు చేసింది, ఎట్లా నడుస్తుంది అనేది కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ అథారిటీ. వాళ్ళు మొత్తం లెక్కలు తీస్తారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇది కాగ్ అంటారు, షార్ట్ ఫామ్ లో కాగ్ రిపోర్ట్ అంటారు. 2023-24 కాగ్ రిపోర్టు ఇదే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ కాగ్ రిపోర్ట్ లో కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు కేవలం 4,15,000 కోట్లు మాత్రమే అని కాగు కూడా చెప్పింది. అది అసెంబ్లీలో పెట్టింది కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు నువ్వు 8 లక్షలు అంటున్నావు కదా, మరి ఆ కాగు రిపోర్టు 4,15,000 అసెంబ్లీలో పెట్టినప్పుడు ఈ రిపోర్టు తప్పు అని రాష్ట్ర ప్రభుత్వం కాగు ఉత్తరం రాయాలి కదా. 2 సంవత్సరాలైనా ఎందుకు ఉత్తరం రాయలే అంటే, బరాబర్ మేము చెప్పిన 4,17 నేను చెప్పిన 4,15 అని కాగు చెప్పింది. అందుకే 2,000 కోట్లు కాగు తక్కువనే చెప్పింది తప్ప ఎక్కడ ఎక్కువ చెప్పలేదు. అంటే ఈ కాంగ్రెస్ చాతగాక, ప్రభుత్వాన్ని నడపలేక బీఆర్ఎస్ మీద నెపం నెట్టి అబద్ధాలతోని గోబల్స్తోని ప్రచారం చేస్తా ఉన్నారు. అసెంబ్లీలో తాను మాట్లాడిన వీడియో, రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో, ఆర్బీఐ లెక్కలను జూపల్లికి వాట్సాప్ చేసిన హరీష్ రావు చీము నెత్తురు ఉంటే ఇప్పుడు రాజీనామా చెయ్యంటూ సవాల్ విసిరారు. ఇప్పుడు జూపల్లే కాదు, నిన్న ఈ మధ్య కాంగ్రెస్ మంత్రులు బస్తీమే సవాలంటూ తొడగొట్టారు. తెలంగాణ భవన్కే వస్తాం, లేంగే అంటూ మీసాలు తిప్పారు. వాళ్ల సవాళ్లు నిజమేనేమో అనుకుని బీఆర్ఎస్ నేతలు జనం మధ్య నిలబడి ఎదురు చూశారు. కానీ కాంగ్రెస్ మంత్రులు ఏం చేశారు? బీరాలు పల్లికి ఆ వెంటనే తోకముడిచారు. సవాళ్లు విసిరి చివరికి పలాయనం చిత్తగించారు. తలబీరుసు మాటలు మాట్లాడి ఆఖరికి తలదించుకున్నారు. బీఆర్ఎస్ తొడగొడితే తోకముడిచిన కాంగ్రెస్, మాటలకు కట్టుబడకుండా నాలుక మడత. మైకుల్లో సొల్లు కథలు ఎవరైనా చెబుతారు, కానీ దానికో దశ దిశ ఉండాలి కదా. కానీ రేవంత్ పాలిస్తున్న ఈ సర్కార్కు అదేమీ లేదు. పాలన మీద పట్టు అంతకన్నా లేదు. ఒక ముఖ్యమంత్రిగా తనదంటూ ఏ ముద్ర వేయలేని సర్కార్ ఆయుస్సులో సగం అప్పుడే పూర్తయింది. చేతగానితనంతో పక్క రాష్ట్రాల ముందు తెలంగాణ పరువు తీస్తోంది. సంస్కారం, హుందాతనం లేకుండా, సభ మర్యాదలు చూడకుండా నోటికంపును మైకుల ద్వారా ప్రవహింపజేస్తూ పోతే ఎక్కడో చోట ఏదో సందర్భంలో బగ్రాలు కాక తప్పదన్న నిజం కుండబద్దలు కొట్టినట్టు తేలిపోయింది. గురుకులాల్లో అవినీతి విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిది అదే విషయం.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పూటకో మాట మాట్లాడాడు. ఇంకో విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిందే 84,000 కోట్లయితే 1,00,000 కోట్ల అవినీతి అంటూ దుష్ప్రచారం చేశాడు. గురుకులాల్లో 2,000 కోట్ల టెండర్లలో కుంభకోణం జరిగిందంటే తొలుత టెండర్ మొత్తమే 687 కోట్లు అని, ఆ తర్వాత 1,142 కోట్లు అంటూ రెండు మాటలు మాట్లాడాడు. దీన్నే ఎండగట్టింది గులాబీ సైన్యం. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో పిల్లలు తినే ఆహారం, కోడిగుడ్ల కొనుగోళ్లలో స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ బృందం మొదటి నుంచి వాదిస్తూనే ఉంది. ఆ వాదనకే కట్టుబడి ఉంది. పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, గరం మసాలా వంటి వస్తువులను డబుల్ రేట్ల కోట్ చేశారని విమర్శిస్తూనే ఉంది. గురుకుల టెండర్లలో 2,000 కోట్ల అవకతవకలు జరిగాయని ఆధారాలను బయటపెట్టినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. జరిగిన అవినీతిపై చర్చకు సిద్ధమని రెడీ అని కూడా ప్రభుత్వానికి సవాల్ విసిరింది. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ క్లబ్ లో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలుత చర్చకు వస్తానన్న అడ్లూరి లక్ష్మణ్ తర్వాత హరీష్ రావే రావాలని షరతులు పెట్టాడు. ఆ సమయంలో సిద్దిపేటలో తనకు ముందస్తు కార్యక్రమాలున్నా వాటిని రద్దు చేసుకున్నారు హరీష్ రావు. ముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావడానికి సిద్ధమైతే మంత్రులు చెప్పారని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రుల సవాల్ నిజమైతే ఎందుకు అరెస్టు చేయించినట్టు? గురుకులాల్లో జరిగిన అవినీతి, గత ప్రభుత్వ అప్పులు, ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పులపై చర్చించేందుకు సిద్ధమని 3 మంత్రులు పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్ ప్రకటించారు. హరీష్ రావు, కేటీఆర్ గన్ పార్క్ వద్దకే రావాలని 3 మంత్రులు సంయుక్త ప్రకటన చేశారు. గురుకులాల్లో ఏ మేరకు నిధులు ఖర్చు చేశామో ఆ హిస్టరీ మొత్తం తమ వద్ద ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. ఈ సవాళ్లను మొదలుపెట్టిన హరీష్ రావు వెంటనే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. గన్ పార్క్ వద్దకు 4వ మంత్రిగా జూపల్లి వచ్చి చేరారు. తన రాజకీయ జీవితంలో 5 సీఎంల దగ్గర పనిచేశానని, కేటీఆర్, హరీష్ రావు తనకు పిల్లలతో సమానమని, వాళ్లతో తనకేం చర్చ, తనతో చర్చకు కేసీఆర్ రావాలని నాలిక మడతేశారు. ఇక్కడితో ఆగితే బాగుండేది. తాను చెప్పిన అప్పుల లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ మేకపోతు గాంభీర్యం ప్రకటించారు. తాము చెప్పే లెక్కలు తప్పని కేసీఆర్ నోటితో చెప్పించాలని మెలికపెట్టాడు. విచిత్రం ఏమిటంటే అప్పటికే గన్ పార్క్, అమరవీరుల స్తూపం పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మంత్రులు ఉన్న చోటికి ఈగలు కూడా పోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గన్ పార్క్ కు రావాలంటే అక్కడికి కూడా వెళ్లడానికి సిద్ధమైతే పోలీసులు వెళ్లనివ్వలేదు. పోలీసులు తమను అడ్డుకుంటున్నారని మీరైనా చెప్పండని మంత్రులు అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, పొన్నంకు తాను స్వయంగా ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ కూడా ఎత్తలేదు. అరెస్టు చేసి పోలీసులు కంచన్బాగ్ ఠాణాకు తరలిస్తే అక్కడ కూడా కుర్చీలు ఏర్పాటు చేసినా చర్చకు రాలేదు. హిట్లర్ ఆదర్శమని చెప్పే సీఎం నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించగలమా? సర్కార్ తీరు మాటలు ఘనం, చేతలు శూన్యం. చేవేళ్ల డిక్లరేషన్ లో ఎస్సీ, ఎస్టీలకు టెండర్లు, ప్రొక్యూర్మెంట్ లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది ఈ కాంగ్రెసే. మరి ఆ డిక్లరేషన్ ను కాకెత్తుకుపోయిందా? అదేగాక రాష్ట్రం దివాలా తీసిందంటూ ముఖ్యమంత్రి పదే మాట్లాడుతూ తెలంగాణ పరువు తీస్తున్నాడు. అది మంచి పద్ధతి కాదని కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. ఎవరు ఎంత అప్పు చేశారో, తెచ్చిన అప్పుతో ఏం చేశారో, కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలన, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన మీద సీఎం రేవంత్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. అదొక్కటే కాదని వ్యవసాయ సంక్షోభం, రైతన్నల దుస్థితి, అన్ని రంగాల్లో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చిద్దామని సవాల్ చేశారు. సమయం, స్థలం ముఖ్యమంత్రి చెబితే తానే అక్కడికి వస్తానని స్పష్టం చేశారు.
ఇది ఇవాళ ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.